ఏమవలేదు. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. మిమ్మల్ని నవ్వించడానికి, మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. బర్త్డే బాయ్ కి బర్త్డే విషెస్ ను స్పెషల్ గా చెబుతున్నారు. చాక్లెట్లతో సన్మానం చేస్తున్నారు. ఇదిగో చాక్లెట్ ప్యాకెట్ ఓపెన్ కాలేదు, అందుకే ఇలా తలపై ఒక్కటిచ్చాడు. ఏంటిది? చాక్లెట్ అండి. అది తింటే లావ్ అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. వంటకే మంట పుట్టించేలా ఉన్నాడే. పొయ్యిలో పెట్టవలసిన కట్టెలను ఇలా 2 ముక్కలు చేయాలని ఇలా ఒక తన్ను తన్నాడు. అంతే, కర్రీ కాస్త క్యారీ చేయలేని పరిస్థితిలోకి పడిపోయింది. కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా. ఇన్స్టాగ్రామ్ అక్కలు ఆరు బయట ఆరాంగా ఇలా రీల్స్ చేస్తూ ఉండగా అదిగదిగో అల్లంత దూరాన ఉన్న ఈ పోరగాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు. సెక్యూరిటీ గ్రౌండ్స్ లా ఎంత దూరం ఆలోచన చేస్తూ తల్లి. బుర్రలో ఉన్న గుజ్జునంతా బురదలాగా పొర్లించి మరీ ఈ ప్లాన్ వేసేసినట్టుగా ఉన్నాడు. ఇలా టేబుల్ ఫ్యాన్ కు వీటిని సెట్ చేసి స్టైల్ అయిన ఫ్యాన్ గా మార్చేశాడు. ప్రేమ అనేది బిర్యానీ లాంటిది, మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు. వీళ్ళ ప్రేమ ఏమో కానీ ఫ్రెండ్ కు వచ్చేసాయి అష్ట కష్టాలు. ఇలా భుజం పైన ఎక్కించుకొని కక్కలేక మింగలేక ఇలా నిలబడ్డాడు. స్నేహం మధురమైనది, అద్భుతం, అమోఘం. ఈ రోజు కొత్త ఫోన్ కొన్నాను. కొత్త ఫోన్ నొక్కుతూ బెక్కుతూ ఉండగా ఇదిగో ఇక్కడికి ఒక చిన్న ప్రాణి ఇక్కడికి వచ్చింది. నేను చూసుకుంటాను ఈ చిన్న ప్రాణి, నీకు నో ప్రాబ్లం అన్నాడు. ఫ్రెండ్ కాస్త ఇలా చేశాడు. ఏంట్రా నేను లోపల ఈగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? చేపలు నీళ్ళల్లోనే ఈత కొడతాయి. ఆ ఈతని ఇలా సెల్లులో సెల్ఫీగా బంధించాలి అని ఆ కాలుకున్న చెప్పును తీసి ఇలా నీళ్ళల్లో వేసి లోపల ఫోన్ పెట్టి ఇలా ఈతకు పంపించాడు. ఇప్పుడే చేపలకు తోడుగా ఇలా ఫోన్ కూడా ఈతకు వెళ్ళింది. మొత్తానికి అయితే ఎలాగో అలాగా ఇలా ఫోన్ బ్రతికి బయటపడింది. కాలం గ్యాలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. ఎంతో స్టైల్ గా ఆనందంతో ఈ బాటిల్ ను గాలిలో ఒక్క తన్ను తంతే ఎంత దూరం పడుతుందో అని ఇలా ఒక్క తన్ను తన్నాడు. అంతే, ఇప్పుడు బాటిల్ కాదు అన్న షూ ఇలా గాలిలో గాలిపటం లాగా ఎగురుతూ పోతుంది. పుట్టినరోజు కేక్ లాంటిది, తినేస్తే ఆనందం కానీ క్యాలరీలే ఎక్కువ అవుతాయి. ఆ క్యాలరీలను కంట్రోల్ చేయడానికే ఇలా ఫేస్ కు తలకు పూసుకుంటూ ఉంటారు కేక్ ను, ఇలా తన్నుకుంటూ ఉంటారు. మరి ఇలా బర్త్డే బాయ్ ని కాస్త తన్నుడు బాయ్ గా చేసి ఇలా కొడుతూ ఉన్నారు. బాగుందమ్మా, మీరు కొట్టుకుని నా ఉడ్డి మీద పట్టారేంటి? హాస్టల్ రూమ్ లో హాట్ గా చలిమంట వేసుకుని ఇలా పొద్దున్నే హాట్ అయిన మంటతో హారతి ఇస్తూ ఉన్నారు. ట్రాఫిక్ లో ఉన్న బైక్ లాంటిది జీవితం, బ్యాలెన్స్ లేకపోతే డౌన్ అవుతాము. డౌన్ ను స్టాండర్డ్ గా నిలబెట్టాలి అని ఇలా ట్రాఫిక్ జామ్ లో కూడా షేరింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. కొత్త రకం స్టైల్ అయిన డ్రెస్ అనుకుంటా స్టైల్ అయిన డ్రెస్ తో స్టైల్ గా ఇలా వీధులలోకి వచ్చాడు. పోలీసు సార్ వారికి ఏం మాట్లాడాలో అర్థం కాక 4 దిక్కులు చూసి చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. గర్ల్స్ అంతా కలిసి నీళ్ళల్లో చిందులు తొక్కుతూ గ్రూప్ డాన్స్ చేస్తూ ఉంటే గ్రూప్ డాన్స్ ను గ్రూప్ గా లైవ్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బాయ్స్.
వీధులలోకి ఎక్కిన స్టైల్ అయిన డాన్స్ తో స్టైల్ గా ఇలా స్టెప్పులు వేస్తూ ఉండగా అందరూ ఫాలో కావాలి కదా, అందుకే వెనుకల ఉన్న అతను ఇలా ఫాలో అవుతూ ఉన్నాడు. స్వామీజీకి ఉన్న స్వామీజీ లక్షణాలయ్యో ఇవి. అమ్మాయి వస్తే ఇలా కాళ్ళకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు, అదే అబ్బాయి వస్తే ఇలా లాగి పెట్టి ఒక్కటిచ్చి ఆశీర్వాదం ఇచ్చేశాడు. నైట్ అంతా నటిస్తూ నానా తిప్పలు పెడుతూ చిరాకు పుట్టిస్తూ ఉన్న ఈ పురుగులను ఇలా ఒక్క సెల్లు లైట్ తోనే ఇలా సైలెంట్ గా బయటికి పంపించేశాడు. కాలేజ్ లాస్ట్ డే రోజున లాస్ట్ గా అందరూ గుర్తుండిపోయేలా ఇలా తిని పడివేసిన ప్లేట్ ను ఇలా తీసుకుని అందరికి ఇలా తినిపిస్తూ ఉన్నాడు. సౌండ్ అలర్జీ అనుకుంటా, సౌండ్ వింటే సైడ్ అయిపోవలసింది పోయి ఇలా రివర్స్ లో వాటర్ గన్ తో ఇలా అటాక్ చేస్తూ ఉన్నాడు. సేవింగ్ ని కూడా వాటర్ ట్యాంక్ లో సేవ్ చేసే మనిషిలాగా ఉన్నాడు. కరెంటు బిల్లు ఆదా రావడానికి ఈ ప్లానింగ్ వేసి ఇలా సెట్ చేసుకొని ఇలా పడుకున్నాడు. బ్రెడ్ ముక్కలే కట్ చేయాలా ఏంటి, కేక్ లాగా ఇలా మన రైతు బిడ్డ పండించిన రైస్ ముక్కల్ని కూడా కట్ చేయొచ్చు. అందుకే ఇలా కట్ చేసి సమపాలల్లో సమంగా పంచుకుంటున్నారు మన రైతు బిడ్డలు. ఫ్రెండ్ సడన్ గా వచ్చి నీళ్ళల్లోకి ఇలా తోసేశాడు. తంబి ఎక్కడ పడుతున్నందుకు బాధపడలేదు, ఫోన్ ఎక్కడ తడుస్తుందేమోనని బాధపడుతున్నట్లుగా ఉన్నాడు. ఇంత టెన్షన్ లో కూడా ఫోన్ ను తీసి ఇలా విసిరేస్తూ ఉన్నాడు. మీరు మరీ భయపడుతున్నారు, జాగ్రత్త పడుతున్నాను. చిన్న పొరల్లాగా ఇలా చిందులు వేస్తూ రావాలి అని అనుకున్నాడు. చిందులు కాస్త బ్యాండేజ్లు అయిపోయాయి. ఇది మామూలు తెలివి కాదయ్యో, తెలివికే తిక్క పుట్టించే తెలివి. పెట్రోల్ బంక్ లో ఉన్న పెట్రోల్ ను ఇలా పెద్ద డ్రమ్ లో తీసుకుపోవడానికి ఇలా పెద్ద డ్రమ్మే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకుని వచ్చాడు. ముఖ్యమైన పార్సల్ ను జోరుగా హుషారుగా ఇలా తీసుకుని వెళ్తూ ఉండగా ఇంతలో స్లిప్ అయిపోయి బై మిస్టేక్ ఇలా నేలపై పడిపోయింది. ఫ్రెండ్ కు సడన్ గా షాక్ ఇచ్చి షేక్ చేయాలి అని అనుకున్నాడు. ఇలా ఒక్క దూకుడు దూకాడు, అంతే ఫ్రెండ్ బిక్క ముఖంతో బిక్కర ముఖం వేసుకొని బెదిరిపోయాడు. ట్రైన్ లో సీట్లు దొరకవు అని ముందైన ప్లానింగ్ తో ఇలా రెడీ చేసుకున్నాడు. పిల్లలు కూర్చుని ఈ ఉయ్యాలలో ఇలా పెద్ద ఆయన కూర్చోవడానికి ముప్పు తిప్పలు పడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించుంటుంది అని ఆశిస్తున్నాను. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.